ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక 100 ఎకరాలలో అడవి ఆగమైపోతే దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇక్కడ మొన్న 26 మందిని ఉగ్రవాదులు 26 మందిని చంపేస్తే దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది. కానీ ఆదివాసులు, నీడ లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు, జీవితం లేని వాళ్ళు, ఈ దేశ సంపదకు మూలవాసులైనటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చంపేసినా కానీ ఎవరు కూడా మాట్లాడతలేరు, మారణహోమాన్ని ఆపట్లేదు. అందుకని ఆ కగారు మీద మేము రాసినటువంటి పాట వినిపిస్తాం. కగారు మీద కగారంటూ అడవి తల్లి గుండెల మీద చెల్లమ్మో, ఆపారేచన్ కగారంటూ అడవి తల్లి గుండెల మీద చెల్లమ్మో, ఉప్పు పాదమ్మో పిండే చూడమ్మో, అరే చూడమ్మో అంతిమ యుద్ధమే అంటుండే, చెల్లమ్మో ఉప్పు పాదమ్మో పిండే చూడమ్మో అంతిమ యుద్ధం అంటుండే, ఆపారేచన్ కగారంటూ అడవి తల్లి గుండెల మీద చెల్లమ్మో, ఉప్పు పాదమ్మో పిండే చూడమ్మో అంతిమ యుద్ధమే అంటుండే, చెల్లమ్మో ఉప్పు పాదమ్మో పిండే చూడమ్మో అంతిమ యుద్ధం అంటుండే, నేను అంటూ సమాధాన్ ఆతా ప్రహారు కగారంటూ చెల్లమ్మో సైనిక బలగాల దింపిండే చూడమ్మో ఈ దేశ బిడ్డల చంపుతుండే, చెల్లమ్మో సైనిక బలగాల దింపిండే చూడమ్మో యుద్ధాల దింపుతుండే, కార్పొరేటు కంపెనీలకు కలిసా తంపల తాకట్టు పెట్టి చెల్లమ్మో అడవిని ధ్వంసం చేస్తుండే చూడమ్మో వాళ్ళ ఉనికి లేకుండా చేస్తుండే, చెల్లమ్మో అడవిని ధ్వంసం చేస్తుండే, చూడమ్మో ఉనికి లేకుండా చేస్తుండే, ఆపారేతను కగారంటూ అడవి తల్లి గుండెల మీద చెల్లమ్మో, ఉప్పు పాదమ్మో పిండే చూడమ్మో అంతిమ యుద్ధమే అంటుండే, చెల్లమ్మో ఉప్పు పాదమ్మో పిండే చూడమ్మో అంతిమ యుద్ధం అంటుండే, అయ్యో గూడెము గుడిచలో తల్లి బడిలో పాలు దాగే పసి పిల్లల చెల్లమ్మో చుట్టూ ముట్టి కాల్చిండే చూడమ్మో మావోయిస్టులంటుండే, చెల్లమ్మో చుట్టూ ముష్టి కాల్చిందే చూడమ్మో మావోయిస్టులంటుండే, అడవి గూడెము దారులల్లో నీళ్లు పారే సెలయేరుల్లా, అడవి గూడెము దారులల్లో నీళ్లు పారే సెలయేరుల్లా, చెల్లమ్మో నిత్యము నెత్తురు పారేనే చూడమ్మోగా అడవే ఎర్రగా మారేనే, చెల్లమ్మో నిత్యము నెత్తురు మారేనే చూడమ్మో అడవే ఎర్రగా మారేనే, చెల్లమ్మో నిత్యము నెత్తురు పారేనే చూడమ్మోగా అడవే ఎర్రగా మారేనే, చెల్లమ్మో నిత్యము నెత్తురు పారిందే చూడమ్మో అడవే ఎర్రగా మారిందే, ఆడాసారి కన్నా బిడ్డల కల్లా కట్టుకుందామంటే చెల్లమ్మో గుర్తులు చెరిపి వేసిందే చూడమ్మో నెత్తురు ముద్దగా మార్చిందే, చెల్లమ్మో గుర్తులు చెరిపి వేసిందే చూడమ్మో నెత్తురి ముద్దగా మార్చిందే, అత్తని అడవి గూడాల పైన మానవ రహిత బాంబులిడిచి చెల్లమ్మో మానవాళిని వన్యప్రాణుల చూడమ్మో అంతము చెయ్యదలసిందే, చెల్లమ్మో మానవాళి ప్రాణాల పైన చూడమ్మో అంతము యుద్ధము చేస్తుందే, ఆపారేతను కగారంటూ అడవి తల్లి గుండెల మీద చెల్లమ్మో, ఉప్పు పాదమ్మో పిండే చూడమ్మో అంతిమ యుద్ధమే అంటుండే, చెల్లమ్మో ఉప్పు పాదమ్మో పిండే చూడమ్మో అంతిమ యుద్ధం అంటుండే. అంటే ఒకవైపు మావోయిస్టులు మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్తుంటే ప్రభుత్వం మాత్రం బలగాలనే ముందుకు తోస్తూ ఉంది. ఆ శాంతి చర్చలకు ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు వందల కొద్దీ మావోయిస్టులు ఎన్కౌంటర్ల పేరుతోటి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ప్రజా సంఘాలు ఒకవైపు ఈ ఆపరేషన్ కగారును నిలిపివేయాలని చెప్పేసి, ఎన్కౌంటర్లను ఆపేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ప్రజా కళాకారులు కూడా ఆ దిశగా పాట పాడుతూ ప్రజలందరూ కూడా ఈ డిమాండ్ ఏదైతే మావోయిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆపరేషన్ కగారు ఉందో దాన్ని ఆపేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.